సో ఈరోజు మనకి గవర్నమెంట్ లైబ్రరీ బుక్స్ ఇచ్చింది కదా, చూడండి ఎన్ని బుక్స్ ఇచ్చిందో. ఇందులో నుంచి ఈరోజు మనం ఒక నీతి వాక్యం తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తా మీకు. పట్టిందల్లా బంగారం. అయితే అనగనగా ఒక కోటయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ఆయనకి డబ్బు పిచ్చి బాగుండేది, చాలా డబ్బు ఉండేది, కొంచెం బంగారం కూడా ఉండేది. అయినా కూడా ఆయనకి అత్యాశ ఎక్కువ, తృప్తి లేదనమాట. అందరు ఊళ్ళో వాళ్ళందరూ ఆయన్ని డబ్బు కోటయ్య అని పిలిచేవాళ్ళు అనమాట. అయితే ఒకరోజు ఆయన తెల్లవారుజామునే లేచి పక్కన చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి పక్కన గుడికి వెళ్ళి మంచిగా దండం పెట్టుకున్నాడు అనమాట. నాకు ఇంకా చాలా డబ్బు కావాలి. అయితే వెంబటే దేవత ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమన్నది. అయితే ఈ కోటయ్య ఏం చేశాడు, అమ్మ నా దగ్గర డబ్బు ఉంది, కొంచెం బంగారం ఉంది, అయినా కూడా ఇంకా చాలా బంగారం కావాలి అని అడిగాడు అనమాట. సర్లే ఇచ్చాను పో అన్నాడు. ఇక దేవత వరం ఇచ్చేసరికి సంతోషంగా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి ఇక ఆనందంతో మంచం పట్టుకున్నాడు, మంచం బంగారం అయింది. మిర్చి తోట పట్టుకున్నాడు, మిర్చి తోట బంగారం అయింది. పత్తి పట్టుకున్నాడు, పత్తి బంగారం అయింది. ఈలోపు ఆకలి వేసేసరికి భార్యని అన్నం పెట్టమన్నాడు. అన్నం పెట్టమని కంచం తీసుకొచ్చేసరికి కంచం బంగారం అయిపోయింది, అన్నం బంగారం అయిపోయింది. ఇక దాహం వేసేసి తాగుదాం అనుకున్నాడు, వాటర్ తాగుదాం అనుకునేసరికి వాటర్ కూడా బంగారం అయిపోయింది. అంటే ఆయన పట్టిందల్లా బంగారం అయిపోతుంది. ఈలోపు వాళ్ళ చిన్న పాప వచ్చింది. అయితే దగ్గర రా పాప అని అన్నాడు. అనేసరికి పాప దగ్గరికి వచ్చేసరికి పాపను ముట్టుకున్నాడు. పాప ముట్టుకునేసరికి పాప ఏమైపోయింది, అయిపోయింది. సో అప్పుడు ఇక కోటకి ఏం చేయాలో అర్థం కాక లబో దిబో మొత్తుకున్నాడు. అంటే పాప బంగారం అయిపోయేసరికి చాలా బాధ అనిపించేసి మళ్ళీ ఈ వరం ఇచ్చిన దేవతను పిలిచాడు అనమాట. పిలిచేసరికి నాకు బంగారం వద్దు, ఏమొద్దు, మీ వరం మీరు తీసుకెళ్ళిపోండి, నా పాపని మనిషి రూపంలో చేయండి అని బతిమలాడుకున్నాడు అనమాట. అయితే వెంటనే దేవత మరి ప్రత్యక్షమయ్యి మరి వరాన్ని ఎదుకి తీసుకొని పాపని మనిషిలాగా చేసింది. అంటే ఇక్కడ మనకి ఏం నీతి అర్థమైంది, మనిషి యొక్క విలువ, మనిషి యొక్క గొప్పతనం అనేది ఇక్కడ అర్థమైంది. అంటే అత్యాశకు పోకుండా మనం ఉన్న దాంట్లోనే మంచిగా బ్రతకాలి. మీరు కూడా మంచిగా చదువుకొని మంచిగా అభివృద్ధిలోకి వస్తే మీ తల్లిదండ్రులు కూడా మీరు ఇచ్చేది ఈ పురోగతి, అంటే కోట్ల ఆస్తి, విలువైన బంగారంతో సమానం అనమాట. కాబట్టి మంచిగా చదువుకొని మంచి ప్రయోజకులు కావాలని కోరుకుందాం. ఓకేనా?